మేడిగడ్డ పాపం సబ్ సంస్థదే పిల్లల పగుళ్ళు కుంగుబాటుకు సబ్ కాంట్రాక్ట్ సంస్థే కారణం అని చెప్పేసి నిర్మాణ పనులను ఆ కంపెనీకి అప్పగించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఎన్టీకి ఇష్టం లేకుండా ఒత్తిడి పెంచి మరీ ఇచ్చినట కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి అప్పగింత ఈ పనులు చూపి భవిష్యత్తులో మరిన్ని వర్క్స్ దక్కించుకునే ప్లాన్ అప్పట్లోనే నాణ్యత లోపాలను గుర్తించినా కూడా పట్టించుకునే ఆఫీసర్ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ఫీల్డ్ ఎంక్వైరీలో వెలుగులోకి విచారణ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్ల పగుళ్ళు కుంగుబాటుకు ప్రధాన కారణం సబ్ కాంట్రాక్ట్ తగ్గించుకున్న సంస్థదేనని తెలుస్తున్నది. వాస్తవానికి నిర్మాణ బాధ్యతలను మొదట ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం అనంతరం ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి పనుల సబ్ కాంట్రాక్టును ఓ కంపెనీకి అప్పగించిందని సమాచారం. ఆ కంపెనీ మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి చెందినట్టుగా తెలుస్తా ఉన్నది. నిర్మాణ సమయంలో సదరు సబ్ కాంట్రాక్ట్ సంస్థ నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డ 7, 8, 9 బ్లాక్ పనులను సదరు సబ్ కాంట్రాక్టర్ చేసినట్లుగా విజిలెన్స్ విచారణలో బహిర్గతమైనట్లు సమాచారం. నిర్మాణంలో నాణ్యత నిర్వహణ లోపాలు ఇతర వైఫల్యాలు ఉన్నట్లు విచారణలో తేలిందని సమాచారం. నిర్మాణ సమయంలో సబ్ కాంట్రాక్టర్ సరైన ప్రమాణాలు పాటించలేదని విషయాన్ని తెలియజేశారంట. మొత్తానికి అయితే ఎల్ఎన్టీకి ఇష్టం లేకపోయినా కూడా కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీకి సంబంధించిన వ్యక్తి ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి అయితే వీళ్ళు వార్త రాస్తున్నారు. మరి ఈ విషయంలో మనం అడుగుతున్నది ఏంటి అని అంటే నిజానికి సబ్ కాంట్రాక్టర్ సంబంధించిన విషయంలో ఎల్ఎన్టీ పాత్ర ఏమీ లేదా? అసలు ఎల్ఎన్టీ ఏం చేస్తుంది? ఎల్ఎన్టీకి సంబంధించిన విషయంలో ఈరోజు ఎల్ఎన్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను ఆ మంత్రులను కానీ లేదంటే ముఖ్యమంత్రిని కానీ కలిసేటువంటి ప్రయత్నం చేసిందో ఆ రోజు నుండే ఎల్ఎన్టీ అనే పేరు లేకుండా చేసేటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరెవరికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చిందన్న విషయము ఎవరికి సంబంధం లేదు. ఈ రోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం మళ్ళీ ఎల్ఎన్టీకి సంబంధం లేదు అంటే ఈ రోజు ఎల్ఎన్టీని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే కేసీఆర్ సన్నిహితుని సబ్ కాంట్రాక్టర్ పేరుతో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారా, కేసీఆర్ను ఇరుకును పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలు ఆలోచించేటువంటి సమయం లేదు. ప్రజలకేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్లతో అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు చెప్పారు. ఆ 1,00,000 కోట్ల అవినీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల అవినీతిని వెనక్కి తీసుకురాగలుగుతుంది? ఈరోజు కేసీఆర్ కుటుంబం కానీ ఎల్ఎన్టీ సంస్థ కానీ ఆ సబ్ కాంట్రాక్టర్లు కానీ ఎన్ని కోట్ల రూపాయల అవినీతి చేశారు? ఆ అవినీతి సొమ్మును మీరు వెనక్కి తీసుకురారా? ఆ విషయాన్ని మాత్రమే ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు మళ్ళా ఎల్ఎన్టీకి సంబంధమే లేదు, అది సబ్ కాంట్రాక్టర్ చేసిందనంటే 7, 8, 9 పిల్లర్లు ఒక కాంట్రాక్టర్కు, 10, 11, 12 పిల్లర్లు ఒక కాంట్రాక్టర్కు, 1, 2, 3 పిల్లర్లు ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చి మాకు సంబంధం లేదని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ చెప్తే ఎట్లా? ఎల్ఎన్టీ సంస్థ అనేది దానికి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి సంస్థ. అందులో ఏ పిల్లర్ కుంగిపోయినా, ఏ పిల్లర్ వంకరమైనా, ఏం జరిగినా, నిర్మాణంలో ఏ లోపం ఉన్నా కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఎల్ఎన్టీ కాబట్టి సబ్ కాంట్రాక్టర్లు ఎవరు ఏం చేసిరు అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎల్ఎన్టీ మీద ఉంటుంది. మరి ఇప్పుడు ఎల్ఎన్టీ మేం చేయలేదు, ఆ సబ్ కాంట్రాక్టర్ చేసిన తప్పు అని అంటే కాంట్రాక్ట్ ఎవరితో తీసుకునే ప్రభుత్వం, సబ్ కాంట్రాక్టర్తో ప్రభుత్వానికి సంబంధం లేదు. నిర్మాణ బాధ్యతలు మొత్తం కూడా కాంట్రాక్టర్ అయినటువంటి ఎల్ఎన్టీ సంస్థయే. మరి ఎల్ఎన్టీ సంస్థ చేసినటువంటి లోపానికి ఈరోజు మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ పేరుతో ఎవరినో ఇరికించి ఎల్ఎన్టీ చేతులు దులుపుకునే ప్రయత్నం, దానికి ప్రభుత్వం సహకరించడం, దానికి అధికారులు విజిలెన్స్ పేరుతో మరి విజిలెన్స్ అధికారులు చేస్తున్న విచారణలో భాగంగానే బయటపడ్డది అని చెప్పేసి ఈరోజు ఎల్ఎన్టీని పక్కకు జరిపేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఎంత కుంభకోణం చేసిండో అదే కుంభకోణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎల్ఎన్టీ సంస్థతో చేసుకున్నది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో తప్పకుండా ఎల్ఎన్టీ అనే సంస్థని భాగస్వామ్యం చేస్తూ ఎల్ఎన్టీ సంస్థ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎల్ఎన్టీ సంస్థను కూడా అది ఒకవేళ నిజంగానే సబ్ కాంట్రాక్టరే తప్పు చేసినా కూడా ఎల్ఎన్టీ కూడా బాధ్యతనే. ఎందుకు అనంటే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ తీసుకునేది ఎల్ఎన్టీ మాత్రమే. సబ్ కాంట్రాక్టర్తో ప్రభుత్వానికి సంబంధం లేదు, నష్టానికి కూడా వాళ్ళ బాధ్యత మాకు సంబంధం లేదు. తప్పకుండా ఎల్ఎన్టీ బాధ్యత వహించాల్సిందే.